ఆదరించి హక్కును చేర్చుకునే ప్రతి హృదయానికి, షర్మిలమ్మను కూడా ఆదరించి హక్కును చేర్చుకునే ప్రతి హృదయానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మొట్టమొదటిగా ఈరోజు పంచాయతీ ఎన్నికల కోసం మనం పంచాయతీ సదస్సు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు ఏది ఏమైనా కూడా మరి ఈరోజు ప్రభుత్వం మరి మున్సిపల్ ఎన్నికల ముందు రావాలి, తర్వాత మండల ప్రజా పరిషత్ ఎన్నికలు రావాలి, తర్వాత పంచాయతీ ఎన్నికలు రావాలి. క్రమం రీతిగా అయితే అట్లా పాటించకుండా కేవలం ఈ పార్టీ రహితంగా ఉన్న ఎన్నికలు కాబట్టి వీటిని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే మన సొసైటీ ఎన్నికల్లో వాళ్ళు అప్రజాస్వామ్యంగా మరి ఎన్నికల్లో గెలిచామని చెప్పి ప్రకటించుకున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా మరి ఈ పంచాయతీ ఎన్నికలు కూడా పార్టీ రహితంగా వస్తున్నాయి కాబట్టి గెలిచిన ప్రతి ఒక్కరిని కూడా మా అభ్యర్థి గెలిచాడని చెప్పి చెప్పుకోవడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలను ముందుకు తీసుకొస్తా ఉందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఏది ఏమైనా ఎన్నికలు ఏ విధంగా తీసుకొచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ అన్ని ప్రాంతాల్లో కూడా మరి రెడీగా సిద్ధంగా ఉందని కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మీ అందరినీ చూస్తూ ఉంటే కూడా నాకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా మనం అన్ని పంచాయతీలు గెలుచుకుంటామని, ప్రతి పంచాయతీ మీద కూడా ప్రతి పంచాయతీ మీద కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడుతుందని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఇకపోతే మరి 34 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన సుస్థిరమైన ప్రజా ప్రస్థానం రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. ఆయన కార్యకర్తలకు ఎంత విలువించేవారో, ఎంత ప్రేమించేవారో, ఎంత ఆదరించేవారో నేను చెప్పనవసరం లేదు, అది మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మీరందరూ కూడా ఆయన అంతే ప్రేమతో, అంతే అభిమానంతో ఆయన్ని మీరు ఒక నాయకునిగా ఆయన ఉన్నత స్థానానికి తీసుకెళ్లగలిగారు. మీరందరూ మీ యొక్క సహకారం, మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదలే ఆయన అంత ఉన్నత స్థాయికి నడిపించగలిగిందని కూడా చెప్తాను నేను. ఎందుకంటే మీరు అటువంటి మీ సహకారం లేకపోతే, మీ కృషి, మీ పట్టుదల లేకపోతే ఆయన అంతటి స్థానానికి ఎదిగి ఉండేవారు కాదు అని కూడా నేను చెప్తున్నా. దేశ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ చిత్రపటంలో రాజశేఖర రెడ్డి గారు అంత ఉన్నతంగా ఉన్నారు అంటే అది కేవలం మీ వల్ల నేను కూడా చెప్తున్నా. 34 సంవత్సరాలు ఆయన మీ భుజాల మీద పల్లకీలాగా మోసుకెళ్లారను, అందుకు నేను ఎప్పుడు కూడా మరవలేనని కూడా చెప్తున్నా. మీ కృషి, మీ సేవలు ఎప్పుడు ఈ కుటుంబం మరవజాలదు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా ఆనాడుగా మీరు ప్రేమించారో అదేవిధంగా షర్మిలమ్మను, జగన్ బాబును కూడా మీరు అంతే విధంగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమకు, ఆ కృతజ్ఞతకు, ఆప్యాయతకు అన్నిటికీ కూడా నేను చేతులెత్తి మరొకసారి నమస్కరిస్తున్నాను కూడా మీకు అందరికీ కూడా. ఇకపోతే మన పార్టీ పుట్టి 2 ఏళ్ళు మాత్రమే అయింది. ఈరోజు మనం పార్టీని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన పార్టీని పటిష్టపరచుకోవడానికి, ఉన్న నాయకత్వాన్ని మెరుగుపరచుకోవడానికి, మరి ప్రత్యర్థులకు మన సత్తా చూపేందుకు కూడా ఈ ఎన్నికలు దోహదపడతాయి. ప్రజల్లో ఉన్న ఆదరణను, అనుకూలతను మనం పునాదిగా చేసుకుని మన పార్టీని మనం అందరం పదిలపరుచుకుందామని మీకు అందరికీ చెప్తున్నా. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మామూలుగా కార్యకర్తలు గెలిపిస్తారు ఎంపీని, ఎమ్మెల్యేని. కానీ స్థానిక సమస్యల ఎన్నికలైతే కార్యకర్తలకు అవకాశం కల్పిస్తుంది, స్థానిక సమస్యలు కల్పిస్తాయి. మరి స్థానిక సమస్యల్లో ఎన్నికైన వారు ఇంకా నాయకులుగా ఎదగటానికి స్థానిక సమస్యలు వేదికలుగా ఉపయోగపడతాయి. స్థానిక సమస్యల్లో వివిధ రకాలైన హోదాల్లో, అంటే పంచాయతీ సర్పంచ్ కానీ, మరి ఉప సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాగా వివిధ రకాల హోదాల్లో మీరు ఎన్నికై మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ స్థానాల్లో అధిష్ఠించి ప్రజలకు సేవ చేయాలని, ఆ సేవ మీరు గ్రామాన వాడలా మీరు కృషి చేస్తూ ఉంటే తప్పకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది, తగిన సహాయ సహకారాలు అందిస్తుంది అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నా. మనమందరం ఒక కుటుంబం లాంటి వారం. కుటుంబంలో ఏ విధంగా చిన్న చిన్న కలతలు ఉంటాయో అదేవిధంగా మనలో కూడా చిన్న చిన్న కలతలు ఉన్నాయి. మరి అటువంటివన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం ఐకమత్యంగా ప్రజల్లోకి వెళ్దాం. ప్రజల్లో ఉన్న ఆదరణను, అనుకూలతను మన పార్టీకి పటిష్టం చేసుకుందాం. మీరు కూడా గెలిచి ఉన్నత నాయకులుగా ఎదగాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, జగన్ బాబు లక్ష్యాలను సాధించి మనం ప్రజలకు సేవ చేద్దామని కూడా మిమ్మల్ని అందరికీ పిలుపునిస్తున్నాను ఇవాళ.
ఈ 2 ఏళ్లలో ఎన్నికలు జరపకుండా రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ గడుపుతున్నాయి. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఎన్నికలంటే మాకు భయం లేదు అని కూడా చెప్తున్నారు. మరి మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎన్నికలు జరిపించలేకపోయినందుకు మాకు చాలా బాధగా ఉందని కూడా చెప్తున్నారు. వీరి భయము బాధ మనకు అవసరం లేదు, కానీ ఎన్నికలు సకాలంలో జరగనందువల్ల ఈరోజు మన పట్టణాల్లో గ్రామాల్లో కూడా కనీస వసతులు కూడా లేని పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఈరోజు చూస్తే తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉంది, మరి వీధి లైట్లు వెలగని దుస్థితి ఉంది ఇవాళ. మరి అంతేకాకుండా పారిశుద్ధ్యం అధ్వానంగా తయారై ఈరోజు అంటురోగాల ప్రబలితే ఏమి చేయలేని పరిస్థితి చూస్తున్నాం మనం ఇవాళ. ఎన్నికలకు స్థానిక సమస్యలకు ఎన్నికలు జరిగి ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులే ఆఫీసర్లను నిలదీసి ఉండేవారు. ఆ విధంగా జరగకపోనందువల్ల ఈరోజు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో మన ప్రభుత్వం నడుపుతా ఉంది. వారేమో వారి ప్రజలకు బాగోగులు పట్టవు, ప్రజల అవసరాలు పట్టవు, కానీ వారైతే పన్నులు వేయడానికి మాత్రం చాలా సిద్ధంగా ఉన్నారు, పన్నులు వసూలు కూడా చేస్తా ఉన్నారు. అలాగే మరి ఎప్పుడైనా కూడా ఆఫీసర్లు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు అకౌంటబుల్ గా ఉంటారు. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎన్నికైతారో వాళ్ళు మాత్రమే ప్రజలకు అకౌంటబుల్ గా కూడా ఉంటారు. ఈరోజు ఏదేమైనా 2001 జనాభా లెక్కల ప్రకారం అని కొంతసేపు, 2011 జనాభా లెక్కల ప్రకారం అని మరికొంతసేపు ఈరోజు కాలయాపన చేస్తూ పొద్దుగుచ్చుతా ఉన్నాయి ప్రభుత్వం. ఒకసారి ఎన్నికల వైపు చూస్తే మరి రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ రోజు సకాలంలో మరి ఎన్నికలు జరిపించగలిగారు. అంతకు తర్వాత వచ్చిన నాయకులు కానీ అంతకుముందు కానీ కరెక్ట్ గా అంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. మరి ఆ విధంగా జరిపించిన దాఖలాలు అయితే కనిపించడం లేదు, చిత్తశుద్ధి కనిపించడం లేదు. రాజ్యాంగం చెప్తా ఉంది పంచాయతీలకు అధికారాలు కల్పించాలని, అధికారాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు నడవాలని రాజ్యాంగం చెప్తుంది. కానీ అటువంటి పరిస్థితి కూడా మనం చూసే పరిస్థితి లేదు ఇవాళ.